పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందడం కోసమే బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పేరిట నాటకాలు ఆడుతుందని రాష్ట్ర ఫిషనరీస్ కార్యదర్శి తలారి మల్లేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, కార్యకర్తలు ఇతర పార్టీలకు వెళ్లకుండా కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి దమ్ముంటే కాళేశ్వరం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ని జిమ్మిక్కులు కూడా చేసినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కడతారని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలందరినీ కేసీఆర్ మళ్ళీ అలాట్ చేసుకొని మనల్ని తప్పు చేయకుండా అరెస్ట్ చేసి మన మీద పగ సాధిస్తున్నారని చెప్పడంలో ఇది ఒక కేసీఆర్ ఆడుతున్న నాటకం. అగరు దమ్మున్న బీజేపీ అయితే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ జరిగింది, ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళను? బీఆర్ఎస్ ప్రతి ఎమ్మెల్యే 100 ఎకరాల కుంభకోణం ఉంది, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి 100 ఎకరాల కుంభకోణం ఉంది. ఎన్నడూ ఏ పార్టీలో ఎమ్మెల్యే సంపాదించలేని ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు భూస్కామ్లే, భూదందాలు. ఈ కేసీఆర్ కుటుంబం మొత్తం భూదందలు, స్కామ్లు, ఎక్కడి ల్యాండ్ మాఫియా చేస్తూ ఎక్కడ దోసుక తింటూ ఉన్నారు. మరి 10 ఏళ్ళ నుంచి బీజేపీ కళ్ళు మూసుకుందా? ఇప్పటి వరకు ఏం చేసింది బీజేపీ? కళ్ళు మూసుకొని నిద్రపోయిందా? రాష్ట్రంలో వచ్చి కేసీఆర్ నేను మోడీని మెడలోంచి పని చేపిస్తున్నా అని చెప్తాడు, ఢిల్లీకి పోతాడు, కాళ్ళు పట్టుకొని పని చేసుకుంటాడు. ఇవన్నీ దొంగ నాటకాలు. వీళ్ళిద్దరి ఎలక్షన్ ముందు, పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు నోటిఫికేషన్ పడుతుందన్న సమయంలోనే కవితను అరెస్ట్ చేయడం, ఇదంతా ఒక నాటకము. వీళ్ళిద్దరు